Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 28 points down ay 75,939 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 12 points down ay 22,933 దగ్గర క్లోజ్ అయింది. Whereas Bank Nifty 483 points gain ay 49,570 దగ్గర క్లోజ్ అయితే హీరో ఆఫ్ ద డే గురించి మాట్లాడుకోవాలి. స్మాల్ క్యాప్ 2.3%, మిడ్ క్యాప్ 1.5% స్ట్రాంగ్ గా పెరిగింది. ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ ఇలా రెడ్ లో ఉండడానికి ప్రధానమైన కారణం ఫార్మా అండ్ ఐటీ రిలేటెడ్ కొంత ఇవాళ స్లైడింగ్ ఉండడం, అంటే కొంత ప్రెషర్ ఉండడం. వెరాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వన్ డైరెక్షనల్ గా ఇవాళ స్ట్రాంగ్ గా ఓపెనింగ్ కాదు క్లోజింగ్ కూడా మనకి కనిపించాయి. ఫార్మా రిలేటెడ్ గా ట్రంప్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటాం. వెరాస్ ఐటీ రిలేటెడ్ గా క్యాప్ జెమినీ వాళ్ళ Q4 రిజల్ట్స్ అనంతరం వాళ్ళు డిస్క్రిషనరీ స్పెండింగ్ రిలేటెడ్ గా ఇస్తున్న ఫర్దర్ గైడెన్స్, వీక్ రెవెన్యూ గైడెన్స్ ఫర్ 2025 వాళ్ళు ఇస్తూ ఉండడం ప్రాబబ్లీ వాళ్ళ ఐటీ స్పేస్ లో కొంత వీక్నెస్ కి రీజన్ గా మనం చూడొచ్చు. బట్ సిఎల్ఎస్ఏ వాళ్ళ అభిప్రాయం క్యాప్ జెమినీ రిలేటెడ్ గా హైయర్ ఎక్స్పోజర్ అనేది యూరోపియన్ యూకే రీజియన్ లో ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ చేస్తుండొచ్చు. కానీ ఇండియన్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా మాత్రం TCS, ఇన్ఫోసిస్, HCL, విప్రో, టెక్ మహేంద్ర వీటి రిలేటెడ్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఒపీనియన్ తోనే పాజిటివ్ సైన్స్ ఫర్ రికవరీ రిలేటెడ్ గానే వాళ్ళు మంచిగా చూస్తున్నారనే ఒక స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారు. సో మేబీ క్యాప్ జెమినీ రిలేటెడ్ గా టెంపరరీ ఇండియన్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉందేమో, బట్ ఇన్ లాంగ్ టర్మ్ మన ఐటీ సెక్టార్ రిలేటెడ్ గానే మంచి రోజులు ఉన్నాయని ఇలా సిఎల్ఎస్ఏ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్ రీసెంట్ టైమ్స్ పడుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా డబ్బులు పెట్టడానికి మంచి అవకాశం ఇది అనేలా ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఎప్పుడైతే మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చిందో పెట్టాలనుకుంటున్న వాళ్ళు కొంత మేరకు డబ్బులు పెట్టచ్చు అనేది ఈ లెవెల్స్ లో టెక్నికల్ గాను అండ్ ఫండమెంటల్ గా కూడా ఆఫ్టర్ ఎగ్జాస్టివ్ సెల్లింగ్ మార్కెట్ లో అవకాశం ఉందనేలా మనం మాట్లాడుకోవడానికి ప్రధానమైన కారణం. అంటే నేనేదో ఇవాళ పెరిగిందని కాదు, ఇది లాజిక్ చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ఉండడమే మనం అలా అనుకోవడానికి కానీ ఇవాళ మార్కెట్ పెరగడానికి కానీ ప్రధానమైన కారణం. సో సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంత ఫాల్ అయ్యి సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మార్కెట్ లో ఈ బయింగ్ సెంటిమెంట్ ఒక రిలీఫ్ మూవ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ దాన్ని చూసి మనం ఫైనలైజ్ అవ్వకూడదు, ఇక మొత్తం మారిపోయింది అని అనుకోకూడదు. అండ్ ఇన్ఫాక్ట్ నిన్నటి మార్కెట్ వీడియోలో FIS రిలేటెడ్ గా గుడ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. బట్ నేను ఎండ్ ఆఫ్ ద డే బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ ని చెక్ చేసి ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటే షేర్ చేస్తానన్నాను కదా. నిన్న ఎయిర్టెల్ రిలేటెడ్ గా బ్లాక్ డీల్ జరిగింది కదా, అందులో FIS లో గోల్డ్ మ్యాన్ సాక్స్ కానీ GQG పార్ట్నర్స్ కానీ ఈ ఎయిర్టెల్ లో కొంత వాటా అనుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. దాని కారణంగా నిన్న FIS కి సంబంధించిన ఇక్కడ నెంబర్ మనకి కొంత పెరుగుండొచ్చు. సో నిన్నటి నెంబర్ ని డెఫినెట్లీ ఎయిర్టెల్ బ్లాక్ డీల్ తో మనం కానీ సెట్ ఆఫ్ చేసి చూస్తే డెఫినెట్లీ ఇంత పాజిటివ్ అయితే FIS దగ్గర నుంచి కనిపించదు. కానీ నేను ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నది, FIS డబ్బులు అయితే పెట్టారు కదా, అది బ్లాక్ డీల్ లో పెట్టారా, రియల్ మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో పెట్టారనేది పక్కన ఉంచితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్, ఇండియన్ కి సంబంధించిన కంపెనీలోనే కదా పెట్టారు. సో అది నెగిటివ్ అయితే కాదు ఫస్ట్ థింగ్, బట్ దాన్ని పాజిటివ్ గా చూసే లాజిక్ అయితే కోల్పోయాం అది ఎయిర్టెల్ బ్లాక్ డీల్ లో కారణంగా. బట్ లెట్స్ వెయిట్, ఇవాళ కూడా వస్తున్న డేటా అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉంటున్నా, అట్లీస్ట్ కొంత పాజిటివ్ గా ఉంటున్నా వాళ్ళ సైడ్ నుంచి మార్కెట్స్ పరంగా ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నాట్ ఓన్లీ స్మాల్ క్యాప్ ఈవెన్ నిఫ్టీ పరంగా కూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి గతంలో ఉంటున్న సెల్లింగ్ కొంత ఆగుతుందా అనేది అయితే మనం సపోర్ట్స్ దగ్గర మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. లెట్స్ వెయిట్. ఇదిలా ఉంటే ట్రంప్ గారు ఆటోస్ మీద అయితే 25% టారిఫ్ వేస్తారట, వెరాస్ ఫార్మాసిటికల్స్ మీద అయితే 25 కంటే ప్లస్, అంటే 25+ దగ్గరగా వేస్తూ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా టారిఫ్లు వేస్తాను April 2 నుంచి అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీని గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మన ఇండియా పేరును కూడా మెన్షన్ చేస్తూ అఫీషియల్ గా వైట్ హౌస్ వెబ్సైట్ లో ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దీన్ని నేను ఇవాళ న్యూస్ టాపిక్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో దట్ ఏ స్టాక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఆటో స్టాక్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళ న్యూస్ టాపిక్ లో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. సో ట్రంప్ గారు ఇలా టారిఫ్లు వేస్తారని ఓపెన్ గా చెప్పేస్తున్నారు కదా, ఇండియా పేరును కూడా తీస్తున్నారు కదా, మరి ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్ కదా. అంటే ఫ్రెండ్స్, మార్కెట్స్ ఈ టారిఫ్ రిలేటెడ్ గా కూడా ఎన్నిసార్లు భయపడతాయి, ఆల్రెడీ భయపడే కాదా పడింది మార్కెట్స్, టారిఫ్లకు రిలేటెడ్ గానే కదా మార్కెట్స్ భయపడి పడింది. సరే, మరి నిజంగా ట్రంప్ గారు ఇలా టారిఫ్లు వేసేస్తే ఎవరు ఫైనల్ గా ఇంపాక్ట్ అయ్యేది, అక్కడ ఉన్న US సిటిజన్సే. అక్కడ వాళ్ళు డబ్బులు ఇంకా ఎక్కువ పెట్టి కొనాలి, అప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే అది అక్కడ డాలర్ ఇండెక్స్ ని కానీ బాండ్ ఈల్డ్స్ ని కానీ పెంచాలి కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకా టారిఫ్ల వర్షం కురుస్తుంది అనుకుంటే డాలర్ ఇండెక్స్ ఎందుకని 107 దగ్గరే ఉంది ప్రెసెంట్, అండ్ బాండ్ ఈల్డ్ కూడా US కి సంబంధించి 10-year బాండ్ ఈల్డ్ 4.5 దగ్గరే ఉంది. సో నేను అనుకోవడం ఏదైతే ఈ
టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉందో అది ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఏదైతే తను భయపెడుతున్నారో April 2 అనేలా కంపెనీలు వాళ్ళ దగ్గరికి వెళ్లి యుఎస్ కి వెళ్లి అక్కడే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టేలా తను ప్రెషర్ తేవాలని అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ బిగ్ వేలో టారిఫ్లు పడతాయనేలా మార్కెట్ లో ప్రెసెంట్ తన స్టేట్మెంట్స్ చేస్తున్న తర్వాత కూడా బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోతూ ఉండడం, వీటిల్ని నిజంగా అంత థ్రెట్ అనుకొని భయపడిపోవాలా అనే ఒక వాటికి గ్లోబల్ మ్యాక్రో ఇండికేటర్స్ అయితే రియాక్ట్ అవ్వట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఫ్యూచర్ ఎవరూ చూడలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు, ఎవరూ చూడలేదు. బట్ తను చేసిన స్టేట్మెంట్స్ నిజంగా మార్కెట్ ని భయపెట్టేటివి అయితే బాండ్ డీల్స్ ఆల్రెడీ 4.7, 4.8, 4.9 కి వెళ్ళిపోయి ఉండాలి. కానీ ప్రెసెంట్ కూడా బాండ్ డీల్స్ ఇప్పుడు మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ టైం కూడా 4.6 కి బిలోనే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 107 దగ్గరే ఉంది. క్రూడ్ ఆయిల్ $76 per barrel దగ్గరే ఉంది. మొత్తానికి ఒక రెడ్ ఓషన్ లో గ్రీన్ షిప్ లాగా ఎఫ్ఐఎస్ ఒక కాన్స్టెంట్ సెల్లింగ్ తర్వాత నిన్న ఎయిర్టెల్ ఒక బ్లాక్ డీల్ పుణ్యమా అని వాళ్ళు బయర్స్ గా అయితే కనిపించారు. అదే కానీ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే మాత్రం అది డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ పారామీటర్ గా మార్కెట్ లో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం ఉంటున్న ఎన్విరాన్మెంట్ ని ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ చేయగలిగేది వాళ్ళ సెల్లింగ్ ఆగుతుండడం. వాళ్ళు బై చేయాల్సిన నీడ్ లేదు. ఆ సెల్లింగ్ ని ప్రెసెంట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఆపుదామని అనుకుంటారా? లేదు ఇది కూడా నాకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషనే. సపోర్ట్ అంటే మార్కెట్ కి ఒకటే కాదు కదా ఉండేది. ఇంకొక సపోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాక అక్కడ ఆగుదాం అనుకొని ఇంకా మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేయాలనుకుంటారా? ఇది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఎలా ఉంది కమింగ్ డేస్ లో కన్సిక్యూటివ్ గా వరుసగా ఒక రోజు తర్వాత ఉంటున్న డేటాని 3-4 డేస్ మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మొన్నేమో యుఎస్ మార్కెట్స్ హాలిడే కాబట్టి సెల్లింగ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దన్నాను. నిన్నేమో బై నెంబరే వచ్చింది, ఆనందపడే విషయమే. కానీ ఎయిర్టెల్ ఒక బ్లాక్ డీల్ కారణంగా దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేం. ఇవాళ ప్రాపర్ గా ఉంది. సో ఇవాళ నుంచి వచ్చే డేటాని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. సో వెయిట్ అండ్ సీ. ఆ డేటా రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఒకవేళ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేకపోతున్నానంటే కామెంట్ సెక్షన్ లో గమనించండి. అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ కామెంట్ లో మీకు ఆ డేటా కూడా పెడతాను. ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ డీల్ రిలేటెడ్ గా క్లియర్ గా యుఎస్ రష్యా ఒకటై ముందుకు వెళ్తున్నట్టు, యుక్రెయిన్ విధి విధానాలని కొంచెం పక్కన పెట్టి ఎలా అయినా పీస్ డీల్ జరపాలనేలా ముందుకు వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. అల్టిమేట్ గా యుక్రెయిన్ వాళ్ళైతే యుఎస్ కి సంబంధించిన సపోర్ట్ లేకపోతే కష్టం కాబట్టి ఖచ్చితంగా యుఎస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆ వేలోనే యుక్రెయిన్ వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. సో ఈ రష్యా యుక్రెయిన్ ఎంటైర్ టాపిక్ కూడా కమింగ్ టైమ్స్ లో ఎండ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ప్రైజెస్ ని స్టెబిలైజ్ చేస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నిన్న మనకి ఈ క్యాష్ మార్కెట్ లో అయితే మారింది, కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో సేమ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. 84% నెట్ షార్ట్స్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ యూజువల్ గా నేను మీకు థంబ్నెయిల్స్ లో ఇవాళ పెరిగిన మార్కెట్ ట్రాప్ లో పడకండి అనే ఒక వర్డింగ్ యూజ్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. ఇంతలా మార్కెట్ పడ్డాక కొంచెం పెరుగుతుండడం మనం ఇమీడియట్ గా మార్కెట్ ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి అయితే పడింది అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళడం ఆర్ ఇంకా పడదు అని అనుకోవడం కరెక్ట్ అయితే కాదు. మరి ఎప్పుడు అనుకోవాలి? చెప్పాను కదా, కన్సిక్యూటివ్ గా ఎఫ్ఐఎస్ కొద్ది రోజుల పాటైనా మనకి బై సైడ్ కనిపిస్తే దెన్ ఆ ఇంపాక్ట్ ని మనం సీరియస్ గా తీసుకోవచ్చు. ఎల్స్ ఏమైపోతుందంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇంకొకసారి మళ్ళీ పడి సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయి అనుకోండి, ఈసారి కొత్త వాళ్ళకి వచ్చే ఫ్రస్ట్రేషన్, బిగినర్స్ కి వచ్చే ఫ్రస్ట్రేషన్ వాళ్ళ చేత రాంగ్ థింగ్స్ చేయిస్తుంది. కాబట్టి ఈవెన్ పెరిగినా సరే కన్ఫర్మేషన్స్ మనకి ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సెల్లింగ్ ఆగింది అని వచ్చేంత వరకు కూడా ఇమీడియట్ గా మనం పాజిటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేయకూడదు. బట్ ఒకటైతే షూర్, మార్కెట్ స్మాల్ క్యాప్స్ పరంగా నిఫ్టీ పరంగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. వీటిల్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ ని కిందకి తీసుకువెళ్లాలనే ఆలోచన ఎఫ్ఐఎస్ దగ్గర ఉండి కమింగ్ టైమ్స్ లో కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తే తప్పించి వాళ్ళ సెల్లింగ్ ఏ మాత్రం ఇక్కడ తగ్గుతున్నారు పాజిటివ్ గా వస్తున్నా మార్కెట్స్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాండ్ డీల్స్ కానీ డాలర్ ఇండెక్స్ కానీ ఇవేవి కూడా ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ కి రియాక్ట్ కూడా అవ్వట్లేదు. గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ కొంత వీక్ గా ఉన్నాయేమో, యూరోపియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్, బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అండ్ మనం కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి లెట్స్ హోప్ ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అంత ఇంటెన్స్ గా రీసెంట్ టైమ్స్ లో ఉన్నంత ఇంటెన్స్ గా కంటిన్యూ అవ్వద్దు అని. అండ్ ఫైనలీ ఎఫ్ఐడిఏ డేటా అయితే అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 1881 crore దగ్గరగా సెల్ సైడ్ వాళ్ళు కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఒక బిగ్ నెంబర్ అయితే కాదు. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కాన్స్టెంట్ సెల్లింగ్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే మినిమం టు మినిమం రీసెంట్ టైమ్స్ లో అంతా 4,500, 5,000, 2,800, 4,000, 3,900, యావరేజ్ గా 3,500 crore దగ్గరగా సెల్లింగ్ ఉంటుంది. కాస్త ఇప్పుడు 1,800 crore సెల్లింగ్ వచ్చింది కదా, ఫర్దర్ గా 1,000, ఫర్దర్ గా న్యూట్రల్, ఫర్దర్ గా పాజిటివ్, ఈ ట్రెండ్ లో ఏమైనా వెళ్తుందేమో చూద్దాం. సో ఇవాల్టిది గ్రేట్ కాదు, బట్ అలా అని వర్స్ట్ కూడా కాదు. లెట్స్ వెయిట్ అండ్ సీ కమింగ్ డేస్ లో ఎలాంటి డేటా వెళ్తుందని. ఈలోపు మార్కెట్స్ కొంత రికవర్ అవుతాయేమో నిజంగానే వాళ్ళు బై సైడ్ కి వెళ్తూ ఉంటే. బట్ మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత
కాన్ఫిడెన్స్ మార్కెట్ లో పెట్టుకోవడం మంచిది. ఈ లోపే మనం ముందుగానే ఊహించేసుకుని వాళ్ళు మళ్ళీ 3000-4000 crore సెల్లింగ్ కి వెళ్ళి మార్కెట్స్ మళ్ళీ పడ్డాయనుకోండి, బిగినర్స్ కి చెప్తున్నాను, అప్పుడు వచ్చే డిసప్పాయింట్మెంట్ కి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతారు. కాబట్టి మార్కెట్ లో రికవరీ స్టార్ట్ అయిపోయిందని కాకుండా ఇంకొక 3-4 డేస్ ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ చూసి తర్వాత హోప్స్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మార్కెట్ లో మీరు వీక్ గా ఉన్న సెక్టార్స్ ఏంటనేది చూస్తే ఫార్మా మీకు కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం డొనాల్డ్ ట్రంప్ గారు 25% టారిఫ్ ఆన్ ఆటో, డ్రగ్స్ మీన్స్ ఫార్మా అండ్ చిప్స్, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా యుఎస్ లో వెళ్తున్న వాటిపై టాక్స్లు వేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. ఎప్పటి నుంచి? April 2 నుంచి. ప్రాబబుల్లీ నేను ఆ పాయింట్ లో 25% ఆర్ దానికంటే ఎక్కువగా టారిఫ్లని వీటి మీద అయితే వేస్తానని ఇలా తన అప్డేట్స్ చేస్తూ ఉండడం. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, దీని కారణంగా కొన్ని పడ్డాయి కానీ స్టాక్స్ గ్లోబల్ గా కూడా. తను ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే April 2 మీ డెడ్ లైన్, నేనైతే 25% టారిఫ్లు వేస్తాను. సో ఎవరెవరైతే నా దగ్గరికి వచ్చి మేము యుఎస్ లో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెట్టుకుంటాం, మేము ఇక్కడే ప్రొడక్షన్ చేస్తామని చెప్పాలనుకుంటున్నారో, రావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టండి, కాబట్టి మీకు కొంత టైం ఇస్తున్నాం అనేలా తనైతే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మరి నిజంగా వేస్తారా అనేది బిగ్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం 2 యాంగిల్స్ లోనూ చూడాలి. నిజంగానే తన టారిఫ్లు వేశారనుకుందాం హ్యుండై వాళ్ళ మీద, వోక్స్ వ్యాగన్ వాళ్ళ మీద. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ యూఎస్ లో అమ్మే కార్స్ లో 50% దగ్గర కార్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిందే. యూరోప్ నుంచి వస్తున్న కార్స్ చాలా ఎక్కువ, చైనా కానీ ఇతర దేశాల నుంచి కానీ వెళ్తున్న కార్స్ కూడా ఎక్కువే. ట్యాక్స్ లు పెంచారనుకుందాం, 25%, 50% పెంచేశారనుకుందాం. ఆ భారం ఎవరి మీద పడుతుంది? కంపెనీస్ తీసుకుంటాయి ఆ భారం? లేదు, వాళ్ళు కూడా వాళ్ళ ధరలను పెంచుతారు. పెంచి ఎవరి మీద వేస్తారు? అల్టిమేట్ గా కూడా ప్రజల మీదే వేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ BMW కొంటున్న వాళ్ళు కానీ, బెంజ్ కొంటున్న వాళ్ళు కానీ, వాళ్ళేమి దాని ఒరిజినల్ ధర కొనట్లేదు, భారీ మొత్తంలో గవర్నమెంట్ వేసిన ఇంపోర్ట్ డ్యూటీల్ని పెట్టి కొంటున్నారు. సో అల్టిమేట్ గా భారం తీసుకోవాల్సింది ప్రజలే. కాబట్టి అంత ఈజీ కాదు ఇలా టారిఫ్లను వేయడం. కానీ వేస్తాననేలా తను చెప్తున్న మాటలకి ఏంటంటే ఏం జరగబోతుంది అని ఒక భయాలతో ఇవాళ కొంత అన్సర్టనిటీ అయితే ఫార్మా, ఆటో, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా అయితే జరిగింది. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చెప్పాలి. ఇంటర్వ్యూ జరిగిందనమాట డొనాల్డ్ ట్రంప్ గారికిను ఎలాన్ మస్క్ గారికిను. ఆ ఎంటైర్ ఇంటర్వ్యూని మీరు చూడడానికి ప్రయత్నిస్తే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మొత్తం చూస్తూ ఈ పాయింట్ దగ్గర నేను ఆగాను. ఇట్స్ ఇంపాసిబుల్ టు సెల్ ఏ కార్ ప్రాక్టికలీ ఇండియాలో. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో, బికాస్ వాళ్ళు భారీగా టారిఫ్లు వేస్తారని ఎలా తను చెప్తే, దానికి ఎలాన్ మస్క్ గారు కూడా ఎస్ వాళ్ళు 100% దగ్గరగా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తున్నారు ఇండియా వాళ్ళని చెప్తూ, ఒకవేళ ఎలాన్ మస్క్ గానీ అక్కడికి వెళ్లి ఫ్యాక్టరీ పెట్టుకుంటేనేమో తగ్గిస్తారట, కానీ నార్మల్ గా అయితే మాత్రం తగ్గించారట. ఇది చాలా అన్ఫేర్. ఈవెన్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను, మీరు ఏదైతే మాకు ఇప్పటి వరకు చేస్తున్నారో, ఏ టారిఫ్లు అయితే మా మీద వేస్తున్నారో, మా దగ్గర నుంచి వస్తున్న కార్లు మీ దగ్గరకు వస్తున్న కార్ల మీద వేస్తున్నారో అదే నేను ఇంకా నుంచి వేయబోతున్నాను. సో ఏదైతే 100% టారిఫ్ వేస్తుందో ఇండియా, మేము కూడా అంతే వేయబోతున్నాం అనేలా ఇండియా రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ తీసుకొని మరి ఎలాన్ మస్క్ గారు అండ్ ట్రంప్ గారు అయితే డిస్కషన్ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే వైట్ హౌస్ రిలేటెడ్ గా ఉంటున్న అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పబ్లిష్ అయింది. సరే మరి దీని కారణంగా ఇంపాక్ట్ అవబోయే స్టాక్స్ ఏంటి? దీని రిలేటెడ్ గా నిన్నటి వీడియోలోనే యూఎస్ నుంచి ఏ కంపెనీస్ కి ఎంతెంత రెవెన్యూ వస్తుంది అండ్ ఆ కంపెనీస్ ఒక ఎంటైర్ లిస్ట్ ని కూడా నిన్నటి వీడియోలోనే మాట్లాడాను. ఆల్మోస్ట్ 33 కంపెనీస్ దగ్గరగా అక్కడ మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. అందులో ఫార్మాసిటికల్ కంపెనీసే మనం కానీ ఫిల్టర్ అవుట్ చేస్తే నాట్కో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్, యూనికెమ్ ల్యాబ్స్ రిలేటెడ్ గా వాళ్ళు పెద్ద మొత్తంలో యుఎస్ నుంచి బిజినెస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. దీంతో పాటు ఏ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి ఎంతెంత రెవెన్యూ ఉందనేది కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఒకవేళ ట్రంప్ గారు టారిఫ్లు వేస్తే, ఇక్కడ 25% అంటున్నారు, కానీ ఒకవేళ 10% టారిఫ్ వేస్తే వాళ్ళ ఈపీఎస్ మీద, వాళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఎంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ కంపెనీస్ కి భారీగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇదంతా ఏంటంటే 10% కి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనమాట. 25% అంటే ఇంకా ఇది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫార్మా స్టాక్స్ లో కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ గుర్తుంచుకోవాలి, అల్టిమేట్ గా టారిఫ్లు వేస్తే ఎస్ కంపెనీలు ధరలను పెంచుతాయి, బట్ అల్టిమేట్ భారం ఎవరు మోస్తున్నట్టు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత ఈజీగా అలాంటి స్టెప్స్ తీసుకుంటారని అయితే అనుకోవట్లేదు. బట్ హూ నోస్, తను అడమెంట్ గా ఉండే ఆ స్టెప్స్ తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ కంపెనీస్ రిలేటెడ్ గా టెంపరరీ ఇంపాక్ట్ అయితే హెవీగానే ఉంటుంది. కాబట్టి నిన్నటి వీడియోలో ఈ ట్రంప్ గారు ఏదో ఒక టైంలో చేసే స్టేట్మెంట్స్ వల్ల ఏ కంపెనీస్ కి హెవీ ఇంపాక్ట్ ఉంటుంది, ఏ కంపెనీస్ ఎక్కువగా యూఎస్ నుంచి సంపాదించుకుంటున్న రెవెన్యూస్ అని 33 కంపెనీస్ ఒక లిస్ట్ ని షేర్ చేశాను. ఆల్రెడీ అది మన వాట్సాప్ లో కూడా షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి ఆ డేటాని సేవ్ చేసుకుని ఒకసారి గమనించండి. ఎల్స్ మీకు లింక్ వర్క్ అవ్వకపోతుంటే జస్ట్ మీ వాట్సాప్ లో అప్డేట్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డే ట్రేడర్ అని టైప్ చేస్తేనే 92,000 మన వాళ్ళు ఉంటున్న ఛానల్ ఉంటుంది. అక్కడ ఈ లిస్ట్
లిస్ట్ మీకు దొరుకుతుంది. అది ఫార్మా రిలేటెడ్ గా అండ్ ఈవెన్ ఆటోస్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి గ్లోబల్ కంపెనీస్ కి పర్టికులర్ గా వోక్స్ వ్యాగన్ వాళ్ళకి కానీ హ్యుండై వాళ్ళకి కానీ ఒక బిగ్ నెగిటివ్ అది. దీంతో పాటు ఇక్కడ మన ఇండియన్ ఆటో యాక్సెలరీస్ కంపెనీస్ కానీ ఈ ఆటో స్పేస్ లో ఉండి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కి ఇది కొంత నెగిటివ్ అని అనుకోవాలి. లైక్ భారత్ ఫోర్డ్, సోనా బిఎల్డబ్ల్యూ, సామిల్, జేఎన్ఏ యాక్సిల్, సుందరం ఫాస్టనర్స్, టాటా మోటార్స్ ఇవి కూడా ఇందులోకి వస్తాయి. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు ఇండియాకు వెళ్తున్న నిధుల్లో ఆల్మోస్ట్ 21 మిలియన్స్ దగ్గరగా నిధులు యుఎస్ నుంచి వచ్చాయి అన్నమాట. ఇక్కడ ఇండియాలో ఓటర్స్ ఒక అవేర్నెస్ పెంచి ఓటు వేసే వాళ్ళని పెంచడానికి యుఎస్ మనకి నిధులు ఇచ్చేది. ఆ నిధుల్ని కంప్లీట్ గా తీసేస్తూ మేమెందుకు ఇవ్వాలి ఇండియాకి $21 మిలియన్. ఇండియా దగ్గర చాలా డబ్బులు ఉంది, చాలా ట్యాక్స్లను కూడా వసూలు చేస్తూ ఉంటుంది ఇండియా. అలాంటిది మేము అక్కడ ఓట్ పర్సంటేజ్ ని పెంచడానికి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? అలాంటి వ్యాఖ్యలు కూడా ట్రంప్ గారి దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా CDMO కంపెనీస్ రిలేటెడ్ గా, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్ డేటా. నాకు తెలిసి ఎంటైర్ సెక్టర్ రిలేటెడ్ గా మీరు వర్క్ చేస్తే మీకు ఏదైతే ఫైనల్ గా అర్థమవుతుందో ఆ డేటా అంతా మెక్వైర్ వాళ్ళు మన కళ్ళ ముందైతే పెడుతున్నారు. దీన్ని నేను మీకు సింప్లిఫై చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కమింగ్ టైమ్స్ లో చాలా CDMO కంపెనీస్, ఇండియాలో లిస్ట్ అయిన చాలా CDMO కంపెనీస్ కి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయని, పర్టికులర్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ వేరే కంట్రీస్ నుంచి పర్టికులర్ గా చైనా నుంచి ఇండియాలోకి బిజినెస్ షిఫ్ట్ అవుతూ ఉండడం, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా చాలా వరకు గ్లోబల్ ఫార్మా కంపెనీస్ ఇండియా వైపే చూస్తున్నాయని, అలా చూస్తున్నప్పుడు వీళ్ళకి ఇండియాలో లిస్ట్ అయిన కొన్ని CDMO కంపెనీస్ టాప్ గా కనిపిస్తున్నాయని, అందులో వాళ్ళు ప్రధానంగా దివి, సువెన్ ఫార్మా, సింజిన్ అండ్ బ్లూజెట్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఇవి కమింగ్ టైమ్స్ లో మంచిగా పెరిగే అవకాశం ఉందని, వీటి రిలేటెడ్ గా ఎంతెంత పెరిగే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ పెరిగే అవకాశం ఉందనేది పక్కన పెట్టేసేయండి. సాలిడ్ టాప్ లైన్ గ్రోత్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, బ్లూజెట్ హెల్త్ కేర్ కి, సువెన్ కి, దివిస్ కి, సింజిన్ కి వీళ్ళు ఎంత టాప్ లైన్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ కమింగ్ ఇయర్స్ అని. ఇది ఆల్మోస్ట్ 100 పేజెస్ తో ఉంటున్న డాక్యుమెంట్. సో ఈ ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా మనం వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఏదైతే మనం తెలుసుకుంటామో ఆ ఎంటైర్ డేటా ఇక్కడ ఉంటుందన్నమాట. లారస్ ల్యాబ్స్ కూడా ఉంది కదా CDMO లో, బట్ డ్యూ టు దేర్ ప్రొడక్ట్ మిక్స్ వాళ్ళు ఎక్కడెక్కడ స్పేసెస్ లో ప్రెజెంట్ అయినారు అండ్ వాళ్ళ రిలేటెడ్ గా గ్రోత్ ఆపర్చునిటీస్, ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యుయేషన్స్, వీటన్నిటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ డేటాను అయితే ప్రెజెంట్ చేశారు. ఎవరెవరి రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఆపరేటింగ్ రిలేటెడ్ గా లివరేజ్ ఎవరికి ఉంది అండ్ అసలు ఈ CDMO స్పేస్ ఏంటనేది ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎవరికైనా కొంత టైం ఉంటున్నా ఈ ఎంటైర్ PDF ని చూడడానికి ప్రయత్నించండి. చెప్పాను కదా, దివిస్, సువెన్, బ్లూజెట్ అండ్ సింజిన్ ఈ 4 కంపెనీస్ గురించే వీళ్ళు చెప్తున్నారు. బట్ మిగిలిన అన్ని కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ అనాలిసిస్ అయితే షేర్ చేశారు. ఈ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నువామా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని పోస్ట్ చేస్తున్నారనమాట. డేటా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. చూడడానికి ఇక్కడ మీకు పెద్దగా స్టాక్స్ ఏం కనిపించవు, కానీ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ వాళ్ళ పీక్ మార్జిన్స్, అంటే లాస్ట్ 10 years లో వాళ్ళ మార్జిన్స్ ఎక్కడైతే పీక్ అవుతూ ఉంటాయో ఆ మార్జిన్స్ దగ్గరికి మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ వచ్చాయని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నది ఒక సెకండ్ నిజం అనుకుంటే, ఏ సెక్టార్స్ అయితే ఈ పీక్ మార్జిన్స్ దగ్గర ఉన్నాయో కమింగ్ టైమ్స్ లో గ్రోత్ కొంత స్లో డౌన్ అవుతుంది. సో ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉంటాయి, రా మెటీరియల్ ఇంపాక్ట్ ఉంటది, అంటే వాటి ప్రైసెస్ ఇంపాక్ట్ ఉంటాయి, మార్జిన్స్ కొంత డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటే, వేటి మార్జిన్స్ అయితే పీక్ లో ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పీక్ మార్జిన్స్ దగ్గర ఉంటున్న కంపెనీస్ లో మార్జిన్ ఇంపాక్ట్ వస్తుంది కమింగ్ క్వార్టర్స్ లో అని మనకు అనిపిస్తే దెన్ ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పెరిగే అవకాశం లేదు. ఏదో అక్కడైనా ఉండిపోతున్నారు, కొంత కరెక్ట్ అవుతుంది. అలా ఏ సెక్టార్ పీక్ మార్జిన్స్ కి దగ్గరగా ఉన్నాయని చూస్తే ఇటు పక్క ఏవేవైతే రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా పీక్ మార్జిన్స్ కి దగ్గరగా ఉంటున్నవే. ఎగ్జాంపుల్ FMCG తీసుకోండి, పీక్ మార్జిన్స్ కి దగ్గరగానే ఉందంటున్నారు. వేరాస్ మీరు ఫార్మా తీసుకుంటున్నా పీక్ మార్జిన్స్ కి దగ్గరగానే ఉందంటున్నారు. అలా ఆటోస్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, FMCG కానీ, పెయింట్స్ కానీ, కన్స్యూమర్ సర్వీసెస్ కానీ, ఫార్మా కానీ ఇవన్నీ వాటికి సంబంధించిన మార్జిన్స్ కి 10-year మార్జిన్స్ హైస్ దగ్గరగా ఉంటున్నాయంటే, వెరాస్ ఎనర్జీ, డ్యూరబుల్స్, QSR, IT, సిమెంట్, కెమికల్స్, మెటల్స్ అండ్ మైనింగ్ మాత్రం వాటి మార్జిన్ సైకిల్లో లోనే ప్రెసెంట్ ఉన్నాయని, కమింగ్ టైమ్స్ లో అవసరమైతే ఇవి ఎక్స్పాండ్ అయ్యి మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యి బెటర్ ఎర్నింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్పేసెస్ లో అనేలా వాళ్ళు రిపోర్ట్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇది కొంత ఇంట్రెస్టింగ్ డేటానే. సో దట్ ఎక్కడెక్కడ మార్జిన్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ సెక్టార్స్ లో అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళ ప్రకారం అయితే మోస్ట్లీ మనకి సిమెంట్, కెమికల్స్, IT, QSR ఈ స్పేసుల్లో మార్జిన్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటున్నట్లయితే డేటా ఉంది. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను డేటా. ఆ డాట్లు, రెడ్ డాట్లు ఉంటున్నవన్నీ కూడా పీక్ మార్జిన్స్ లో ఉంటున్నాయి. ఈ గ్రీన్ డాట్లు ఉంటున్నవన్నీ కూడా లో మార్జిన్స్ లో ప్రెసెంట్ ఉండి ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉంటున్నాయి. వేటి కిందైనా వాటికి సంబంధించిన సెక్టార్ పేర్లు మీరు చూడొచ్చు. మరి ఇదేంటి యారో మార్క్ పైకి ఒకటి కిందకి ఒకటి ఉందంటే
ప్రతి సెక్టార్ కి సంబంధించిన లో మార్జిన్ హై మార్జిన్ రేంజ్ అన్నమాట. ఏవైతే హై మార్జిన్ ఉందో అక్కడంతా హై దగ్గర వాల్యూ దగ్గర మీకు రెడ్ డాట్ ఉంటుంది. వెరాజ్ మిడిల్ లో ఉంటున్నవి లేకపోతే కింద ఉంటున్నవి మార్జిన్ సైకిల్లో కింద కానీ ఆర్ మిడిల్ లో కానీ ఉంటున్నవన్నీ గ్రీన్ లో ఉంటాయి. హోప్ మీకు ఇమేజ్ క్లారిటీ వచ్చిందని. ఫ్రెండ్స్, భారీ మార్పులు రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఆగుతున్నట్లయితే కనిపించట్లేదు. ఇంకొక బిగ్ డెసిషన్ అయితే సెబీ వాళ్ళు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ కన్సల్టేషన్ పేపర్ ద్వారా తీసుకొస్తున్నారు. ఇక్కడ మీకు ట్రేడింగ్ అని కనిపిస్తుంది, కానీ నాట్ ఓన్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా ఎంటైర్ డీమ్యాట్ అకౌంట్ ని ఎలా వాడాలనే దాని రిలేటెడ్ గా కూడా చాలా బిగ్ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కమింగ్ టైమ్స్ లో ఎవరైనా ఒక మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవుతారు కదా ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని, ఆ మొబైల్ నెంబర్ కి సంబంధించిన సిమ్ కార్డ్ ఏ మొబైల్ అయితే ఉంటుందో దాంతో హార్డ్ బైండ్ చేయాలని. హార్డ్ బైండింగ్ అంటే లైక్ ఇప్పుడు యూపీఐ యాప్స్ చూడండి, వన్ డివైస్ వన్ సిమ్ అథెంటికేషన్ మనకి జరుగుతూ ఉంటుంది. మల్టిపుల్ మొబైల్స్ లో వాడాలంటే అవ్వదు. అండ్ ఇంకొన్ని యాప్స్ ని మీరు తీసుకున్నారనుకోండి, లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా యాప్స్, అవి ఓటీపీలని కాదు అడిగేది. ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసామో మనం యాప్ ఇన్స్టాల్ చేసిన మొబైల్లో కూడా ఆ సిమ్ కార్డ్ ఉంటేనే ఆ యాప్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు అనమాట. దీని కారణంగా ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారంటే, దీని కారణంగా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు కాకుండా ఇతరులు దాన్ని యాక్సెస్ చేయకూడదు, ఆ అకౌంట్ ఒక యాక్సెస్ తీసుకోకూడదు అనే ఒక ఒపీనియన్ తో ఇది తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు. ఈవెన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా, అంటే లాగిన్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ కి సంబంధించిన ఫింగర్ ప్రింట్ కానీ మేబీ ఫేస్ కానీ వీటిని కూడా స్కాన్ చేస్తూ, ఒకవేళ మల్టిపుల్ డివైజెస్ లో మీరే లాగిన్ అవ్వాలనుకున్నారు, లైక్ ల్యాప్టాప్ లో కానీ ఐప్యాడ్ లో కానీ ఇంకేదైనా టాబ్లెట్స్ లో కానీ లాగిన్ అవ్వాలనుకున్నారు, క్యూఆర్ బేస్డ్ లాగిన్స్ మల్టిపుల్ లాగిన్స్ ని ప్రొవైడ్ చేస్తూ టెంపరీగా ఒకవేళ నేను ట్రేడింగ్ చేయకూడదు నా అకౌంట్ ని లాక్ చేయాలనుకుంటున్నా టెంపరీ లాకింగ్ ఫీచర్ ని కూడా తీసుకొస్తూ ఎవరెవరి దగ్గర మీ అకౌంట్ ఓపెన్ లో ఉంది, మీ అకౌంట్ ఎవరెవరు చూస్తున్నారు ఆ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం లో, సో దట్ వాళ్ళకి సంబంధించిన యాక్సెస్ ని కూడా తీసేసే విధంగా. మీరు వాట్సాప్ లో కూడా గమనించవచ్చు కదా ఎక్కడెక్కడ యాక్టివ్ సెషన్స్ ఉన్నాయని. అలా యాక్టివ్ సెషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి చాలా అకౌంట్స్ ఉంటూ ఉంటాయి కదా, అన్ని యూసీసీస్ ని కూడా ఒకే వాళ్ళ మొబైల్లో చూసుకునే విధంగా కూడా, లింక్ చేసుకునే విధంగా కూడా, మల్టిపుల్ యూసీసీస్ ని లింక్ చేసుకొని సింగిల్ డివైస్ లో అథెంటికేషన్ ద్వారా యాక్సెస్ చేయడానికి కూడా పర్మిషన్స్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇన్ని ఇయర్స్ లో తీసుకురాని చర్యలనే అనుకోవాలి, కొత్త నిర్ణయాలు ఇవన్నీ. ఇది ఇంకా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాల నెల డేటా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఏ జాబ్స్ ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక డేటాను అయితే రిలీజ్ చేశారు. ఆ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేస్తుంది అనేది మీకు మొదటి వరుసలో ఉంటాయి. లైక్ రీడింగ్, రైటింగ్, సింపుల్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ ప్రోగ్రామింగ్, డేటా ఎంట్రీ కానివ్వండి, జూనియర్ డెవలపర్స్ కానివ్వండి, డేటా అనలిస్టులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మోస్ట్లీ ఏఐ రీప్లేస్మెంట్ చేసే అవకాశమే ఉంటుందని. వెరాస్ టెక్నాలజీ, సిస్టమ్స్, డిజైన్స్, ఆపరేషన్, లాజిస్టిక్స్, క్వాలిటీ కంట్రోల్, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, లీడర్షిప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ గా ఏఐ అసిస్ట్ చేస్తుందే కానీ రీప్లేస్ చేయదని. అండ్ లైఫ్ లో ఎప్పటికీ కూడా ఏఐ ఈ రోల్స్ ని రీప్లేస్ చేయనివి ఏంటి అని ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో టీచింగ్ అండ్ మెంటరింగ్, వీటితో పాటు స్కిల్డ్ వర్క్స్ ఉంటారు కదా, లైక్ ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, వీళ్ళని కూడా రీప్లేస్ చేయలేరని. బికాస్ అవన్నీ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటున్నవే కానీ బ్యాక్ ఎండ్ లో జరిగే థింగ్స్ కాదు. కాబట్టి మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏవైతే డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉంటున్నాయో, వేటికైతే ఫిజికల్ ప్రెజెన్స్ నీడ్ అయింటుందో వాటిని ఏఐ టచ్ చేయలేదని. ఈవెన్ టెక్నాలజీ పరంగా కూడా కొన్ని రోల్స్ ని ఏఐ అసిస్ట్ చేస్తుందే కానీ రీప్లేస్ చేయలేదని వాటి లిస్ట్ ని కూడా మిడిల్ లో పెడుతూ వాళ్ళు ఇంట్రెస్టింగ్ డేటా అయితే రిలీజ్ చేశారు. సో ఆన్ కమింగ్ టైమ్స్ ఒకటైతే షూర్, మనం ఏఐ రిలేటెడ్ గా వస్తున్న డెవలప్మెంట్స్ ని, అడ్వాన్స్మెంట్స్ ని మన వర్క్ రిలేటెడ్ గా, మన బిజినెస్ రిలేటెడ్ గా కూడా వాటిని యాడ్ చేసుకుంటూనే పోవాలి. సో దట్ రానున్న ఏఐ యుగంలో బెటర్ గా మనం ఏం ప్లాన్ చేసి మన లైఫ్ లో ముందుకు ఎదగచ్చు అనేది కూడా మనకి అర్థమవుతుంది. అండ్ ఐటీ రిలేటెడ్ గా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉంటున్న వాళ్ళు, ఫ్రెషర్స్ కి ఏఐ రిలేటెడ్ గా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకుండా ఏమైనా థింగ్స్ చేసి వాళ్ళ కెరియర్ ని బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బికాస్ ఆ ఫీల్డ్ లో ఉంటున్న వాళ్ళే మన వాళ్ళలో చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ యూజ్ అవుతాయి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, కమింగ్ టైమ్స్ లో ఏఐ రెవల్యూషన్ అయితే అనదర్ లెవెల్ లో అయితే ఉండబోతుంది. దాని నుంచి మనం తప్పించుకోవడం అవ్వదు, బట్ దాన్ని నేర్చుకుంటూ ఇతరుల కంటే బెటర్ పొజిషన్ లో మనల్ని మనం పెట్టుకొని ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఎదగడానికి అయితే మనం ప్రయత్నించాలి. నెక్స్ట్, దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్ అయిన మెహతా గారు 27,100 షేర్లని కొన్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో అరౌండ్ 5 కోట్లు పెట్టి షేర్స్ ని మార్కెట్ నుంచి కొంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది కదా. దీని ఇప్పుడనే కాదు, నిన్న కూడా ఆల్మోస్ట్ 30,700 షేర్స్ కొంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. అది కూడా ఆల్మోస్ట్
5,80,00,000కి విలువ చేసేవి. దీనికంటే చాలా టైం బిఫోర్ 1,46,000 షేర్ని కొన్నారు. అప్పుడైతే ఏకంగా షేర్ ప్రైస్ 2,500 దగ్గర నుండి ఆల్మోస్ట్ అప్పుడు 36 కోట్లు పెట్టి ఈ కంపెనీలో తనైతే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనిపిస్తుంది. సో టైం టు టైం తనైతే ఈ కంపెనీలో వాటాని కొంటూ వెళ్తున్నారు. తను ప్రమోటర్ గ్రూప్ కు సంబంధించిన ఆవిడ. నెక్స్ట్ బీసీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి స్వక్ష డిస్టిలరీ వాళ్ళకి కలిపి 134,87 lakhs విలువ చేసే ఆర్డర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ వీటి దగ్గర నుంచి లభించిందని. ఆల్మోస్ట్ 23,054 కిలోలీటర్స్ ఆఫ్ ఇథనాల్ ని వీళ్ళు కమింగ్ టైమ్స్ లో సప్లై చేయనున్నారని ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన జేబీఎం ఎకో లైఫ్ వాళ్ళకి 1021 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా పిఎం ఈ బస్ సేవా స్కీమ్ అండర్ లో ఆర్డర్ లభించినట్లు. ఈ ఆర్డర్ ఒక వాల్యూ సుమారుగా 5,500 crores అనేలా ఇవి గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలో వీళ్ళు సప్లై చేస్తారనేలా వీళ్ళైతే అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ అశోక్ లీలాండ్ వాళ్ళకు కూడా ఒక మేజర్ బస్ ఆర్డర్ అయితే లభించింది. ఆర్డర్ వాల్యూ 297,85 lakhs. బట్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్డర్ కాదు. BS6 డీజిల్ వెహికల్స్ రిలేటెడ్ గా 320 బసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్. ఇది తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇది ఒక చిన్న కంపెనీ. వీళ్ళకి 3 crores విలువ చేసే ఆర్డర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ RCF అనే కంపెనీ రిలేటెడ్ గా లభించినట్లు అప్డేట్స్ అయితే చేశారు. ఇది ఆల్మోస్ట్ 1,200 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్. వీళ్ళకి 12,07,000 విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని. దీంతో పాటు 5,97 lakhs విలువ చేసే ఇంకొక ఆర్డర్ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని. టోటల్ గా 18 crores విలువ చేసే ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ నెట్వెబ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు skyless.ai అనే ఒక కొత్త ఫీచర్ అయితే అన్లాక్ చేశారు. ఇది మల్టీ వెండర్ ఎన్విరాన్మెంట్స్ లో కూడా ఎఫిషియెంట్ గా రిసోర్సెస్ ని హ్యాండిల్ చేస్తుందని, మీన్స్ జీపీయూ మేనేజ్మెంట్ ని ఆప్టిమైజ్ చేస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెచ్పిసి వర్క్ లోడ్స్ రిలేటెడ్ గా మాక్సిమైజ్ చేస్తూ ఎంటర్ప్రైజెస్ కి అండ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ కి ఈ టెక్నాలజీ యూజ్ అవుతుందని నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ టాటా స్టీల్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. టాటా స్టీల్ కి సంబంధించి యూకే లో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ దొరుకుతున్నట్టు అక్కడ ప్లానింగ్ కమిటీ వాళ్ళు దీనికి అప్రూవల్ ఇస్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో వాళ్ళు అక్కడ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ని కట్టి సస్టైనబుల్ స్టీల్ మేకింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేయబోతున్నారనేలా టాటా స్టీల్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్ ని పెంచుకుంటూ భోపాల్ లో కూడా కొత్త హోటల్ ని, న్యూ ప్రాపర్టీని లాంచ్ చేస్తున్నారని. బై FY 2027 ఇది ఓపెన్ అవ్వబోతుందనేలా వాళ్ళ న్యూ ప్రాపర్టీస్ అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL వాళ్ళు 554 crore విలువ చేసే ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారని. అంటే కంప్లీట్ గా వీళ్ళకే కాదు, వీళ్ళు రుత్విక్ ప్రాపర్టీస్ వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్డ్ గా ఉంటున్న వాళ్ళకి జాయింట్ వెంచర్ కి ఇది వస్తుంది. అందులో RVNL షేర్ 51%, RPPL ఈ రుత్విక్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 49% వాటా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళు సివిల్, స్ట్రక్చరల్, ఎంట్రీ, ఎగ్జిట్, రూఫ్ స్ట్రక్చర్స్, PEB వర్క్స్ వీటిల్ని వేరియస్ ప్లేసెస్ లో కమింగ్ టైమ్స్ లో ఎగ్జిక్యూట్ చేయనున్నారని. సింపుల్ టర్మ్స్ బెంగళూరుకు సంబంధించిన ట్రాన్సిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా విత్ మోడర్న్ రైల్ కనెక్టివిటీ వీళ్ళ వర్క్స్ రిలేటెడ్ గా అక్కడ ఇంప్రూవ్మెంట్ జరగబోతుందనేలా కర్ణాటకలోని బెంగళూరులో ఈ ప్రాజెక్ట్ ద్వారా అని RVNL వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ పిరమల్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహారాష్ట్రలో ఉంటున్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా US FDA వాళ్ళు February 11th నుంచి 17th వరకు ఇన్స్పెక్షన్ చేశారు. ఆ ఇన్స్పెక్షన్ అయ్యేసరికి 6 అబ్జర్వేషన్స్ వీళ్ళకి ఇస్తూ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని చెప్పారు. ఇంతకీ ఆ 6 అబ్జర్వేషన్స్ లో ఏదైనా సీరియస్ థింగ్స్ ఉన్నాయంటే ఇది చిన్నవే అన్నట్లే కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్మెంట్స్ రిలేటెడ్ గా అండ్ సార్ట్ అవుట్ చేసుకునే థింగ్స్ రిలేటెడ్ గానే అబ్జర్వేషన్స్ వచ్చినట్టు, ఎటువంటి డేటా ఇంటిగ్రిటీ పరంగా ఇష్యూస్ లేవనేలా. కాబట్టి ఈ చిన్న ఇష్యూస్ ని కమింగ్ టైమ్స్ లో వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు US FDA తో అనేలా పిరమల్ ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మోరపెన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కొత్త ఫార్మా సబ్సిడరీని అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, క్విక్ మెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఫార్మసీ ఉంటది కదా, లైక్ కొన్ని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళి ఆన్లైన్ లోనే ఫార్మసీని విత్ ప్రిస్క్రిప్షన్ ని అప్లోడ్ చేసి తెచ్చుకోవచ్చు కదా, అలాంటి ఫార్మసీని అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారని. లైక్ దీంతో డిజిటల్ ఫార్మసీ, ఈ కామర్స్ లెవెల్లో ఫార్మసీలో వీళ్ళు గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నారనేలా మొరెపెన్ ల్యాబ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నవా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ నవా లిమిటెడ్ అంటే ఏంటి? నవభారత్ వెంచర్స్ లిమిటెడ్. ఇది ఇండియన్ ఫెరో అలాయ్స్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. వీళ్ళు ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా రిలేటెడ్ గా మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, మైనింగ్ అండ్ అగ్రి బిజినెస్, హెల్త్ కేర్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తుంటారు. మెజారిటీ ఆఫ్ బిజినెస్ 75% దగ్గరగా ఎనర్జీ నుంచి వస్తుంది.
19% ఫెరోలాయిస్ నుంచి వస్తుంది అండ్ 6% మైనింగ్ నుంచి వస్తుంది. అదర్స్ ఈ హెల్త్ కేర్ అగ్రి బిజినెస్ చిన్నవే. అండ్ ఇండియా నుంచి 40% బిజినెస్ వస్తుంటే జాంబియా నుంచి 52% బిజినెస్ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు. దీంతోనే ప్రధానంగా ఇవాళ ఇంతలా పెరిగింది కంపెనీ. 11% దగ్గరగా 360 కోట్ల బైబ్యాక్ 500 రూపాయల పర్ షేర్ లో చేయబోతున్నారని, 72 lakh షేర్స్ ఆల్మోస్ట్ 360 కోట్లు పెట్టి వీళ్ళు కొనబోతున్నారు అట్ ద ప్రైస్ ఆఫ్ 500 రూపీస్ పర్ షేర్ అని. ఇది టెండర్ రూట్ లోనే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారని అండ్ ప్రమోటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయరని. దీనికి రికార్డ్ డేట్ 28th ఫిబ్రవరి అని అప్డేట్ అయితే చేశారు. ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయరు అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కంపెనీకి సంబంధించిన టోటల్ ఈక్విటీలో ఓన్లీ పబ్లిక్ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేస్తున్న దాంట్లో ఇది 9.7% దగ్గరగా వీళ్ళు బైబ్యాక్ కి వెళ్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు. సో బైబ్యాక్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ని షార్ట్ టర్మ్ లో ఎగ్జైట్ చేస్తాయి. కానీ గుర్తుంచుకోవాలి 500లో కొంటున్నారంటే ఇప్పుడు ఈ రోజు రేపు మనం కొనేసి 500లో కంపెనీకి ఇచ్చేస్తే 500 ప్రతి షేర్ కి డబ్బులు మన కంపెనీ ఇచ్చేస్తుందని కాదు. యాక్సెప్టెన్స్ రేషియో అని ఉంటుంది అనమాట. లైక్ అందరూ ఇచ్చేసారనుకోండి కంపెనీకి షేర్లు తీసుకోమని, వాళ్ళు ఫైనల్ గా 360 కోట్లుగా కదా కొనగలుగుతారు. కాబట్టి ఎంతమంది వాళ్ళకి ఆఫర్ చేశారు, వాళ్ళకుంటున్న లిమిట్ లో ఎంతమంది దగ్గర నుంచి ఎన్ని కొనగలరు, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మన దగ్గర నుంచి తీసుకుంటారు. కంప్లీట్ గా అన్ని షేర్లు తీసుకోవాలని కూడా ఉండదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.